హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్ములు అడ్డా. ఈ వీడియోలో మనం నత్త యొక్క నడక గురించి చూద్దాం. మనం క్యాట్ వాక్ చూసాం, మరో డాగ్ వాక్ చూసాం, మరో అనేక వాగులు చూసాం. కానీ ఈ నత్త వాక్ అన్నది ప్రత్యక్షంగా ఈరోజు చూద్దాం. ఈ నత్త చూడండి ఎంత చక్కగా స్లోగా, అందుకే నత్త నడక అంటారు. నత్త నడక చాలా స్లోగా ఉంటుంది. బట్ అది నడక చూస్తే పాములాగా ఉంది చూడండి. దాని శరీరం అంతా కింద భాగంలో ఒక పాములా కనపడుతుంది. దీనికి 4 కొమ్ములు కనపడుతున్నాయి బయటికి. ఒక కొమ్ము అటు సైడు, ఒక కొమ్ము ఇటు సైడు చూపిస్తూ దాని కింద మరో 2 కొమ్ములు ఉన్నాయి. ఇంకా వెనక భాగం చూస్తే తోక కూడా కింద భాగం అంతా ఒకలా ఉంది, పైన నత్త భాగం వేరే విధంగా ఉంది. ఇదేంటంటే చర్మంలా ఉన్నటువంటి ఈ భాగం అది ఏదైనా ప్రమాదం జరుగుతుంది అన్న టైంలో లోపలికి ముడుచుకుంటుందన్నమాట. అలాగే పైన గట్టిగా ఉన్న భాగం దాని చర్మాన్ని కాపాడుతూ ఉంటుందన్నమాట. అది ఒక గోడ రక్షణలాగా ఉంటుందన్నమాట దానికి. ఇలా చూడండి, ఇవి స్పర్శ అనుకుంటా. ఆ స్పర్శని బట్టి అది ముందుకు పోతూ ఉంటుంది. ఎక్కడైనా అడ్డు వచ్చినట్లయితే ఆ యొక్క కొమ్ముల్లాంటి భాగాల్ని వెనక్కి తీసుకుని మళ్ళీ వాటిని బయటికి పంపించి అదిగో చూడండి, ఆ కొమ్ముల భాగాలని ఎలా ముడిచిందో ఒక చిన్న కర్ర తగలగానే ఆ కొమ్ము లాంటి భాగాల్ని లోపలికి ముడుస్తుంది. అలాగే మొత్తం తల భాగాన్ని కూడా లోపలికి పెట్టేసుకుంది. మళ్ళీ బయటికి తీసి ఆ యొక్క దారి బహుశా కంటి చూపులా ఉంటుంది కాబోలు, అది దాన్ని చూసుకుని అది బయటికి వాటిని పంపించి దాని ద్వారా అదిగో చూడండి మళ్ళీ లోపలికి పెట్టేసుకుంది. మొత్తం తల అంతా లోపల పెట్టేసింది. ఇంకా భయం అనిపిస్తే ఆ చర్మాన్ని కూడా ఆ చిప్ప లాంటి దాంట్లోకి తోసేస్తుంది. చూడండి తల ఎంత ఉందో బయటకు వస్తుందో. ఆ చిప్ప లాంటి భాగంలోంచి తల అంతా బయటికి పెట్టి దాని ద్వారా మార్గాన్ని చూసుకుంటూ అతి జాగ్రత్తగా అది నడక సాగిస్తూ ఉంటుంది. చూడండి ఆ యొక్క చర్మం ఒక పాము యొక్క చర్మంలా కనపడుతూ ఉంది. పాము చర్మం ఎలా ఉంటుందో అదే విధంగా ఈ యొక్క చర్మం కూడా ఉంది. దీనికి కాళ్ళు ఏమీ ఉండవు, కానీ ఆ చర్మం మట్టుకు నడవటానికి దానికి ఉపయోగపడుతూ ఉంటుంది. అది చూడండి, ఆ చర్మాన్ని కూడా ఏదైనా తగిలితే మొత్తం ముడుచుకుంటూ దాని యొక్క చిప్పలాంటి భాగంలోకి ఆ చర్మాన్ని పంపించేస్తూ ఉంటుంది. అలాగే అది పైన చిప్పలాంటి భాగాన్ని దానికి ఎటువైతే ప్రమాదం కలుగుతుందో ఆ వైపు తిప్పుకునేలా యొక్క ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అనుకుంటా. చూడండి, తోక ప్రమాదం జరుగుతుందనిపించి ఆ చిప్పలాంటి భాగాన్ని తోక సైడు మళ్లించింది. అలాగే అది నడిచేటప్పుడు కూడా తల ముందుకుంటే ఆ చిప్ప యొక్క చివరి భాగం అంటే కొన భాగం వెనక్కి వస్తుంది. అది కూడా నడకకి ఉపయోగపడుతుంది కాబోలు. అలాగే అది ఒక నడిచేటప్పుడు కింద ఏదైనా చిన్న చిన్న చీమలు పాములు లాంటివి ఉంటే వాటిని కూడా పక్కగా తప్పించి ముందుకు పోతూ ఉంటుందన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, దయచేసి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఒకే ఒక లైక్ కొట్టండి. అంతేకాకుండా ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.